హాయ్ పిల్లలు! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు లైఫ్ టేల్స్. ఈరోజు చెప్పబోయే కథ స్నేహమే సంపద. ఒక అడవిలో సింహం, కోతి, నక్క మరియు చెట్లు కలిసి జీవిస్తూ ఉండేవి. సింహం కొంచెం కోపిష్టిగా ఉండేది. కోతి మాత్రం సరదాగా అల్లరి చిల్లరిగా ఉండేది. నక్క మోసగాడిగా ఉండేది. చెట్లు అందరికీ నీడనిస్తూ ఉండేవి. ఒకరోజు నక్క సింహాన్ని మోసం చేయాలని అనుకునింది. నక్క సింహం దగ్గరికి వెళ్ళి, సింహం, నీకు మంచి స్నేహితులు లేరని అందరూ అంటున్నారు. నువ్వు కోతి చెట్లను వదిలించుకుంటే నేనే నీకు నిజమైన మిత్రుడని చెప్పింది. సింహం నక్క మాటలు నమ్మి కోతి చెట్లను పట్టించుకోకుండా అహంకారంగా ప్రవర్తించింది. కొన్ని రోజులకి అడవిలో తీవ్రమైన ఎండలు మొదలయ్యాయి. సింహానికి నీడ అవసరమయ్యింది. కానీ చెట్లు దానిని అప్రయోజనంగా చూశాయి. కోతి కూడా దూరంగా ఉండిపోయింది. కానీ నక్క మాత్రం తన స్వార్థం చూసుకొని సింహాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటికి సింహానికి తన తప్పు తెలిసి వచ్చింది. తప్పు తెలుసుకున్న సింహం కోతి చెట్ల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరింది. ఆ తర్వాత నుంచి అవి చెట్లు, కోతులు సంతోషంగా మళ్ళీ సింహానికి సహాయం చేస్తూ ఉన్నాయి.